వెల్కమ్ టు కార్తికేయ బ్లాగ్స్ 46. ఈరోజు నేను వచ్చేసి పచ్చి పసుపు కొమ్ములతో ఈజీగా ఇంట్లోనే పసుపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పచ్చి పసుపు కొమ్ములను తీసుకొని నీట్గా కడిగి వాటిని తడిబట్టతో తుడిచి కొంచెం ఆరబెట్టండి, తడి ఆరే వరకు. ఆ తర్వాత వేస్ట్ ఏమైనా ఉంటే ఎట్లా పాడైపోయినో నేను చూపిస్తున్నట్లుగా ఒక చాకు తీసుకొని అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఉడకబెట్టట్లేదండి, డైరెక్ట్గా నేను పచ్చి పసుపు వేస్తున్నాను ఇట్లానే. ఎందుకంటే దానిలో ఉన్న కొన్ని కెమికల్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. ఉడకబెట్టడం వల్ల అవన్నీ కూడా మనకి రావు. సో దానివల్ల నేను పచ్చిగానే వేస్తున్నాను. ఇలా అన్ని పసుపు కొమ్ములు కూడా నేను నీట్గా తురిమి పెట్టుకున్నాను. ఇలా తురిమి పెట్టుకోవడం వల్ల మనకి మిక్సీలో పట్టుకోవాలనుకున్నప్పుడు చాలా డ్రై అయిన తర్వాత ఈజీగా మిక్సీ పడుతుంది. అందరికీ మిల్లులు అందుబాటులో ఉండవు కనుక నేను ఇలా చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. సో అందుకే నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, ఒకసారి ట్రై చేస్తేనే మీకు తెలుస్తుంది. నాకు ఇలా అన్ని 1.5 kg పసుపు కొమ్ములు వచ్చేసి ఇట్లా 3 ప్లేట్స్ అయ్యండి. వీటన్నింటిని కూడా నేను కొంచెం డ్రై ప్లేస్లో, ఎండ అంత ఎక్కువగా తగలదు నాకు. సో 5 డేస్కి నాకు డ్రై అయ్యింది. అట్లా వేస్ట్ అంటే తురుంపట్టుగా మిగిలినవి చేతులు చూసారండి ఎంత పచ్చగా వచ్చాయో. అవి కడిగినా కూడా అలానే ఉంది. నాకు 5 డేస్కి డ్రై అయింది. 5 డేస్ తర్వాత నేను మిక్సీ పడుతున్నా. అలా నలుపుతుంటే చూడండి అన్నీ కూడా పీసెస్ కట్ అవుతున్నాయి చేతితో తుంచుతుంటే. సో అట్లా అయ్యే వరకు కూడా మనం డ్రై చేసుకోవాలి. ఎండలో కన్నా కూడా నీడలో ఆరబెట్టడం చాలా మంచిది. సో నాకు ఎండ అంత ఎక్కువగా తగలదు బాల్కనీస్, అందువల్ల నాకు 5 డేస్ పట్టినది. అదే మీకు ఎవరైనా కొంచెం ఎండ కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే ఒక 3 డేస్లోనే డ్రై అవుతాయి. ఇట్లా అన్నింటి కూడా నేను మిక్సీ పట్టేస్తున్నాను. ఫస్ట్ చిన్న మిక్సీలో పట్టాను, చిన్న జార్లో వచ్చేసి. అట్లా కాకుండా పెద్ద జార్లోనే పట్టేసుకొని తర్వాత చిన్న జార్లో వేస్తే మనకి చాలా పేస్ట్ పసుపు పౌడర్ లాగా వస్తుంది. ఇంకా ఫస్ట్ టైం జల్లెడ పట్టాను, కానీ కొంచెం ఎక్కువ టైం వేస్తే జల్లెడ కూడా పట్టే పని లేకుండా చాలా స్మూత్ పౌడర్ వస్తుంది. ఇలా నేను మొత్తాన్ని కూడాను పౌడర్ చేసి జల్లించి పెట్టుకున్నాను. నాకు 1.5 kgకి వచ్చేసి 1 kg వచ్చిందండి పసుపు. 1 kg 3/4 kg పసుపు పౌడర్ వచ్చేసింది. మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.